నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కాంగ్రెస్ ఎంపీ టికెట్ సంబంధించినటువంటి ఆశావాహులు ఇవాళ ఆ టికెట్ కోసం రేస్ మొదలైంది. నాగర్ కర్నూల్ ఎస్సీ రిజర్వ్ స్థానం నుంచి కూడా కాంగ్రెస్ అభ్యర్థులు కూడా కొంత పోటీ చేసేందుకు తామందరూ సిద్ధంగా ఉన్నట్టుగా మాజీ ఎంపీలు మల్లు రవి, డాక్టర్ మంద జగన్నాథం, అలాగే వాళ్ళిద్దరు కూడా ఓపెన్గా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇవాళ నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాల్లో దాదాపుగా 5 కాంగ్రెస్, 2 చోట్ల బీఆర్ఎస్ గెలిచినటువంటి నేపథ్యం ఉంది. సో ఇక 5 స్థానాల్లో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మెజారిటీ దాదాపు 1,00,000 పైగానే ఉందని చెప్పుకోవాలి. సో ఇక అసెంబ్లీ ఎలక్షన్ మూడ్లోనే ఉన్నటువంటి ప్రజలు ఆ ఎలక్షన్స్లో వచ్చినటువంటి 1,00,000 మెజారిటీ తమ గెలుపునకు పనిచేస్తాయన్న నమ్మకంతో ఇవాళ ఉన్నటువంటి నేతలందరూ కూడా తమ ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నారు, అధిష్టానంతో ప్రసారం చేసుకుంటున్నారు. ఇవాళ టికెట్ రేస్లో ఎవరిది పై చేయి అవుతుందని కూడా కొంత వెయిట్ చేస్తున్నారు. అయితే కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధిగా నియమితున్నటువంటి మల్లు రవి ఈ పదవికి తాను పోటీ చేయడానికి అడ్డంకి కాదంటూ కూడా ఇప్పటికే తేల్చి బహిరంగ మీడియాతో చెప్పినటువంటి నేపథ్యం. సో ఇక ఎంపీగా గెలిస్తే కొంత ప్రత్యేక ప్రతినిధి హోదాలో రాష్ట్రానికి ప్రయోజనాల కోసం మరింత సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంటుందంటూ కూడా ఆయన చెప్పుకున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరినటువంటి మాజీ ఎంపీ మంద జగన్నాథం తనకు ఢిల్లీ పెద్దలతో హామీ ఇచ్చారని, మరోవైపు టికెట్ తనకే వస్తుందంటూ కూడా ఆయన కూడా ధీమా వ్యక్తం చేస్తారు. ఆయన గతంలో ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. మరోవైపు ఉద్యమ సమయంలో తెలంగాణ విడిపోయినప్పుడు కూడా కొంత ఎంపీగా ఉన్నాడు. సో ఇక ఇద్దరు మాజీలు కూడా పార్టీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తుంటే మరోవైపు అలంపూర్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఏఐసీసీ సెక్రటరీగా ఉన్నటువంటి సంపత్ కుమార్ కూడా పార్టీ టికెట్ ఇచ్చేందుకు ముందు తన అభిప్రాయం తీసుకుంటారని వేచి చూసే ధోరణిలో ఉన్నట్టుగా చెప్తున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి పోయినటువంటి పోతుగంటి రాములు దాదాపుగా 1,00,000 మెజార్టీతో గెలిచినటువంటి నేపథ్యం. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అదే మెజార్టీతో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని కూడా వాళ్ళందరూ అంచనా వేసుకుంటున్నారు. అయితే నాగర్ కర్నూల్ లోక్సభ స్థానం నుంచి కూడా మల్లు రవి 2 సార్లు, మంద జగన్నాథం 4 సార్లు ఎంపీలుగా ఎన్నికైనటువంటి నేపథ్యాలు ఉన్నాయి. మరోవైపు 1991లో మొదటిసారిగా గెలిచినటువంటి ఎంపీగా మల్లు రవి, 98లో రెండోసారి లోక్సభకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. మరోవైపు రాజకీయంగా ప్రవేశం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి ఆయన ఇప్పటివరకు అందులోనే కొనసాగుతున్నారు. మరోవైపు వైఎస్ హయాంలో కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. మరోవైపు 1996లో టీడీపీ నుంచి కూడా ఎంపీగా గెలిచినటువంటి మంద జగన్నాథ్ 4 సార్లు ఆ పార్టీ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. సో ఇక బీఆర్ఎస్లో చేరినటువంటి ఆయన 2014లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేయగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసినటువంటి నంది ఎల్లయ్య గెలిచినటువంటి పరిస్థితి. 2018లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన పోతుగంటి రాములు ఎంపీగా గెలిచారు. సో ఇక నాగర్ కర్నూల్ లోక్సభ నియోజకవర్గానికి మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించినటువంటి పరిస్థితి. అయితే పార్టీ హైకమాండ్ ఎవరికి సీటు కేటాయిస్తుందని కూడా కొంత పార్టీ శ్రేణులు వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే లోక్సభ ఎన్నికలకు ఫిబ్రవరి 2వ వారంలో నోటిఫికేషన్ వెలువడుతుందన్నటువంటి ఊహాగానాల నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే 2 లోక్సభ స్థానాలు కూడా ఇవాళ కీలకంగా మారిపోతున్నాయి. ఆ సీట్లను కైవసం చేసుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా పోటాపోటీగా ఇప్పటికే సభలు నిర్వహించడం, ఆ సమావేశాలు నిర్వహించడం కూడా కొంత అక్కడ ఫోకస్ చేసినటువంటి పరిస్థితి. అయితే అసెంబ్లీ ఎన్నికల వేడి తగ్గక ముందే మళ్ళీ గ్రామాల్లో లోక్సభ ఎన్నికల కోలాహలం కూడా ఖచ్చితంగా మొదలైందని చెప్పుకోవాలి. ఇవాళ మరోవైపు అభ్యర్థుల ఎంపిక పూర్తి కాకపోయినా టికెట్ ఆశిస్తున్నటువంటి నేతలు అసెంబ్లీ సెగ్మెంట్లో సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ క్యాడర్ని కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో ఊపు మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ 2 లోక్సభ స్థానాలపైన కూడా దృష్టి పెట్టింది. ఇప్పటికే మహబూబ్ నగర్లో పెద్ద ఎత్తున సిడబ్ల్యూసీ మెంబర్ ఉన్నటువంటి వంశీచంద్ కూడా కొంత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తుంటే తన సొంత జిల్లాగా అయినటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ లోక్సభ స్థానం కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యతను కూడా సాక్షాత్ సీఎం రేవంత్ రెడ్డి కూడా తీసుకున్నట్టుగా కూడా కొంత ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నటువంటి ఇందాక చెప్పినట్టుగా చల్లా వంశీచంద్ రెడ్డి కూడా ఇక్కడి నుంచే పోటీలో ఉంటారనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇప్పటికే కొంత ప్రజల్లోకి వెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఆయన అందరికంటే ముందుగానే కొంత పార్టీ క్యాడర్ను సమన్వయం చేసుకునేందుకు కొంత ప్రత్యేక వ్యూహాలతోటి నియోజకవర్గాల్లో పర్యటించే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ సీటును బీజేపీ తరఫున పలువురు టికెట్ ఆశిస్తున్నప్పటికీ కూడా మాజీ మంత్రి డీకే అరుణ పార్టీ శ్రేణులతో ఇప్పటికే సమావేశం అవుతున్నారు. ఆమె కూడా ఖచ్చితంగా ఆ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మన్నె శ్రీనివాస్ రెడ్డి కూడా పోటీ చేస్తారా, కొత్త వారికి అవకాశం ఇస్తారనే విషయంపైన కూడా కొంత సస్పెన్స్ కొనసాగుతుంది. అయితే నాగర్ కర్నూల్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ఎంపీలు మల్లు రవి, మందా జగన్నాథం, అలంపూరు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సంపత్ కుమార్, అట్లాగే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి యాదయ్య కూడా టికెట్ రేస్లో ఇవాళ ప్రధానంగా ఉన్నారు. అయితే ఈ నలుగురిలో ఎవరికి టికెట్ వరిస్తుందని కూడా అధిష్టానం ఎవరికి డిసైడ్ చేస్తూ కూడా కొంత చూడాలి. అయితే
బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రాములు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కూడా పోటీ పడుతున్నటువంటి నేపథ్యం ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి బీజేపీ నేత బంగారు శృతి కూడా ఈసారి టికెట్ వస్తుందని ఆమె కూడా చెప్తున్నారు. సో ఇక ఉమ్మడి జిల్లాలో 14 స్థానాల్లో 12 స్థానాలు గెలవకపోవడంతో ఈ రెండు పార్లమెంట్ల పైన తమకే దక్కుతాయని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. సో ఇక ప్రచారంలో కూడా కాంగ్రెస్ పార్టీ నేతలే ముందున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వంశీచంద్ ఇప్పుడే చలో పాలమూరు యాత్ర పేరుతో పెద్ద ఎత్తున యాత్ర కూడా చేపట్టినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా 2 పార్లమెంట్ల మీద ఉమ్మడి మహబూబ్నగర్ మీద ఫోకస్ చేసింది. ఆ పాలమూరు జిల్లాలో 2 పార్లమెంట్లలో ఇవాళ ప్రధానంగా రేసు కొంత అభ్యర్థుల ఎంపికలో రేస్ కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా ఆ పోటాపోటీ రేసులో ఎవరికి టికెట్ లభిస్తుంది మాత్రం వెయిట్ చేసి చూడాలి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.